రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న రైతన్నకు సమాచారం ఛానల్. నా పేరు వాసు. ప్రజెంట్ మనం ఫిబ్రవరిలో ఉన్నాం. సో ఫిబ్రవరి నెలలో ఇప్పుడు పడే పూత కానీ ఇప్పుడు పడే కాపు కానీ మంచి సైజు రావాలి. చాలామంది రైతులు మన వసుదా స్ప్రే చేసుకుంటా ఉన్నారు. వసుదా స్ప్రే చేసుకోవడం వల్ల మంచి పూత వస్తుంది, కాపు పడిద్ది, బాగానే ఉంది. కానీ కాయ సైజు పెరగడం కోసం మనం వసుదాతో పాటుగా స్కంద ఇవ్వడం జరుగుతూ ఉంది. వసుదాతో పాటుగా ఈ స్కందాన్ని మీకు ఫ్రీగా ఇస్తారు. మనం చెప్పే డీలర్ల దగ్గర ప్రతి దగ్గర కూడా వసుదాతో పాటుగా ఈ స్కందాన్ని 100 ml ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ స్కందా స్ప్రే చేసుకోవడం వల్ల ఏమి రిజల్ట్ వస్తుంది అని అంటే మనకి వచ్చే కాయ సైజు కూడా మనకి పర్ఫెక్ట్గా సైజు పెరగడం జరుగుద్ది. దాంతోపాటుగా గింజ శాతం పెరుగుతాం జరుగుద్ది. దాంతోపాటుగా కాయ అనేది షైనింగ్ రావడం జరుగుద్ది, మంచి కలర్ రావడం జరుగుద్ది. సో ఇవన్నీ జరగడం వల్ల ఏమైంది అంటే ఖచ్చితంగా మనకి మార్కెట్లో ఇప్పుడు ఫిబ్రవరి తర్వాత పడే కాపు కూడా మనకి మార్కెట్ తీసుకపోతే ₹1 ఎక్కువ పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ వసుదాతో పాటుగా ఈ స్కందాన్ని ఫ్రీగా ఇస్తున్నాం, అది తీసుకోండి. ఇదంతా కూడా మనం ఒరిజినల్గా మనం ఎక్కడైతే డీలర్లకు ఇస్తున్నామో ఆ డీలర్ దగ్గర మాత్రమే దొరుకుద్ది. ఇంకో విషయం చెప్తున్నా, ఈ వసుదా ఒరిజినల్ ఎట్లా అనుకోవాలంటే ఈ డబ్బా మీద మనం ఇచ్చేటువంటి వసుదా మీద ఫ్రీ అని చెప్పేసి ఫ్రీ శాంపుల్గా మనం స్టిక్కర్ వేయడం జరుగుతుంది. ఇక్కడ బాటిల్ సైడ్కి ఇస్తున్నాం, దాంతోపాటుగా మనకి క్యాప్ మీద కూడా మనం ఫ్రీ స్కంద అని చెప్పేసి స్టిక్కర్లు, ఇక్కడ 2 చోట్ల స్టిక్కర్ ఉంటేనే మన ఒరిజినల్ వసుదాని అనుకోండి. దాంతోపాటుగా మనకి ఈ 100 ml స్కందాన్ని మీకు ఫ్రీగా ఇస్తేనే మన ఒరిజినల్ వసుదాని ఒరిజినల్ స్కందాన్ని మీరు తీసుకున్నట్టుగా లెక్క. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ దొంగ వసుదాలు తీసుకొచ్చి రైతులను మోసం చేయడం జరుగుతూ ఉంది. దాన్ని కంట్రోల్ చేస్తున్నాం. దాంతోపాటుగా మనం ఇచ్చే స్కంద వల్ల రైతులకు ఉపయోగం జరుగుతుంది. దీనికి ఏమీ కాస్ట్ తీసుకోవట్లేదు. మనం దీన్ని ఉత్తిగానే ఫ్రీగానే ఇవ్వడం జరుగుతూ ఉంది. తీసుకొని ఈ 2 కలిపి రెండింటిని ఎట్లా కలుపుకోవాలంటే రెండిట్లోనే ఈ 2 కలిపి ఒక దాంట్లో కలుపుకోండి. మీరు తీసుకున్నటువంటి నల్లి మందులైనా దోమ మందులైనా మీరు ఒక దాంట్లో కలుపుకోవచ్చు. అట్లా కలుపుకొని స్ప్రే చేసుకొని మంచి దిగుబడులు పొందాలని చెప్పి కోరుకుంటా ఉన్నా.